Hello guys, welcome back to our channel KNR University BPT, BSc, MLT అండ్ అలాడెడ్ కోర్సెస్ సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది. బ్రో మరి ఈ యొక్క కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, మరి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వాళ్ళకు ముందు స్టార్ట్ అవుతాయా, మరి ఏ విధంగా స్టార్ట్ అవుతాయని చాలా మందికి అయితే ఒక డౌట్తోనైతే మనకైతే ఇక్కడైతే కామెంట్ అయితే రావడం జరిగాయి. గైస్ మనం ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒకటైతే మన ఫస్ట్ మేజర్ థింగ్ వచ్చేసి కూడా ఏంటంటే మనకు టీఎస్ స్కాలర్షిప్ ఫెస్ట్ సంబంధించిన యొక్క డిసెంబర్ 31 వరకు అయితే ఉండడం జరిగింది. అంటే స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి కూడా అదేవిధంగా మరి స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి కదా ఫ్రెషర్స్ అంటే కూడా. మరి దీన్ని బట్టి మనం చూసినట్లయితే మనకు డిసెంబర్లోనే స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా, లేకపోతే స్కాలర్షిప్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా, లేకపోతే మనకి యొక్క కేఎన్హెచ్ఎస్ సంబంధించిన ఒక బీపీడీ కావచ్చు, బిఎస్ఎంఎల్టీ అలాంటి కోర్సెస్ కూడా ఏమన్నా ఎక్స్టెన్షన్ ఇస్తారా ఈ యొక్క స్కాలర్షిప్ పైన కూడా మనకు కొంచెం అయితే తెలవాల్సి ఉందన్నమాట. ఓకే, దానిపైన కూడా మరి ఈ యొక్క చాలామంది స్టూడెంట్స్ అయితే మాఫ్ ఫీస్ యొక్క సెటిల్మెంట్ రాలేదు కదా, మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా 25కా, 26ఆ, 27ఆ, లేకపోతే 31st రోజు స్టార్ట్ అవుతుందా అయితే చాలామందికి డౌట్ అయితే రావడం జరిగింది. గైస్కి మనం చూసుకున్నట్లయితే ఏ విషయమైనా సరే మనకైతే కేఎన్ఆర్హెచ్ఎస్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ కేస్ మనకు ఈరోజు రేపు లోపు మనకి యొక్క మాప్ ఫేస్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన అనుకోండి, మీరు వెంటనే వెళ్ళి మీ యొక్క ఏ కాలేజ్ సీటు వచ్చిందో ఆ కాలేజ్ మీద అయితే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది కదా. వారైతే మీకైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఏమని మెన్షన్ చేస్తారు, ఓకే వెళ్ళిన తర్వాత మీ స్లిప్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఇక చూసండి స్టూడెంట్స్ వచ్చేసి మీకైతే కాలేజ్ అయితే స్టార్ట్ అవుతాయి. అంతకన్నా ముందు మీకు మేము యొక్క బోనోఫైడ్ అదేవిధంగా మీకు అడ్మిషన్ నెంబర్ ఇస్తాము, మీరు వెళ్ళి కూడా యొక్క స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోండి అని అయితే మీకైతే ఇలాంటివంటి కొంచెం మన విషయాలు చెప్పడం జరుగుతుంది స్కాలర్షిప్ సంబంధించి. ఇన్ కేస్ మీకు ఏమన్నా మనకు కూడా యొక్క టీఎస్ ఈపాస్ సంబంధించి మన ఎక్స్టెండ్ చేస్తారా అని కూడా మనకైతే చాలామంది డౌట్ఫుల్గా ఉండడం జరిగింది. సరే, మనకి డే బై డే అప్డేట్ అయితే మనకి ఇస్తూ ఉంటాను. ఈ యొక్క ఆల్ లైక్ మనకి ఇక్కడ బిఎస్సి ఎంఎల్టీ కావచ్చు, బీపీటీ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మనకు అలైడెడ్ కోర్సెస్ సంబంధించి మనకైతే చూద్దాం, వేచి ఉందామండి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ మంత్లోనే మనకైతే కంప్లీట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు అకాడమిక్ ఇయర్ 2023, 2024 అనే మనకైతే ఆల్రెడీ కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి కూడా ఈ యొక్క మంత్ ఎండ్ లోపు అయితే కంప్లీట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. ఇన్ కేస్ కాకపోయినా వారైతే స్టెప్ బై స్టెప్ అయితే మనకి కేఎన్హెచ్ఎస్ అయితే క్లియర్గా అయితే నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఓకే గైస్, అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్ అవుతుండడం జరిగింది. అన్న మరి మాకు యొక్క ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, సెకండ్ ఫేజ్లో సీటు వచ్చింది, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన కాలేజ్ నాకు నచ్చలేదు, మరి ఇన్ కేస్ థర్డ్ ఫేజ్లో సీట్ రాకపోతే మరి సెకండ్ ఫేజ్ యొక్క సీట్ క్యాన్సిల్ అవుతుందా అని అయితే చాలామంది అయితే అడగడం జరిగింది. ఎస్గైకి మనం చూసుకున్నట్లయితే మనకైతే మీరు ఎప్పుడైతే మీకు ఈ యొక్క థర్డ్ ఫేజ్లో సీటు వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో అప్పుడు మాత్రమే మీ యొక్క సీట్ అనేది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇన్ కేస్ మీరు సెకండ్ ఫేజ్లో ఉన్న కాలేజీ అట్లా ఉంచుకొని థర్డ్ ఫేజ్కి వెళ్ళకపోయినా మీ యొక్క సెకండ్ ఫేజ్ అనేది కూడా సీట్ అనేది కూడా మీకు కన్ఫర్మ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.